వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ టీఆర్టీ కొరకు తెలుగు వ్యాకరణంలో భాగంగా ఉత్వసంధి మరియు ఉత్వసంధి చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో టెట్ టీఆర్టీకి మాత్రమే కాకుండా తెలుగు సబ్జెక్టు ఉన్నటువంటి పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ఉత్వసంధి ఏ ఏ సందర్భాల్లో చేయాలో, ఏ ఏ సందర్భంలో వైకల్పిక రూపం వస్తుందో అనే విషయాలు సమగ్రంగా తెలుసుకుందాం. మరియు ఉత్వసంధితో పాటు ద్విరుక్త టకార సంధి, టుగాగమ సంధి, నుగాగమ సంధికి సంబంధము మరియు ధృత ప్రకృతిక పదాలతో సంధి ఎలా ఏర్పడుతుందో సమగ్రంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో సంథింగ్ స్పెషల్. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో లెంతీ అయినప్పటికీ స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్లో మీకు ఇటువంటి వీడియో మరొకటి దొరకదు. అయితే మన ఉత్వసంధి సూత్రం ఏమిటి? ఉత్తున ఖర్చు పరంబైనప్పుడు సంధి యగు. ఇక్కడ చూడండి, దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. సంధి సూత్రం ఏంది? ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధియగు. ఇక్కడ ఉత్తు అంటే రస్వమైన ఉకారం మాత్రమే. ఉత్తు అంటే ఏమిటి? రస్వమైన ఉకారము. నిజానికి ఉకారం అంటే ఉ మరియు ఊ. ఉకారం అంటే ఈ రెండు వస్తాయి. కానీ ఇక్కడ ఉత్వసంధిలో దేనికి సంధి జరుగుతుంది? రస్వమైన ఉకారానికి. అంటే ఊకు మాత్రమే అచ్చులు ఆ నుండి అ వరకు పరమైనప్పుడు సంధి జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందో ఉదాహరణల ద్వారా మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. రాముడు మొదటి పదము మరియు అతడు రెండవ పదము. రాముడు పూర్వపదము, అతడు పరపదము. ఈ రెండింటికి ఉత్వసంధి ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రాముడు పూర్వపదము. ఈ పూర్వపదంలో పూర్వస్వరం ఏంది? ఈ డూలో ఉన్నటువంటి రస్వమైన ఉకారము లేదా ఉత్తు. ఇక్కడ పరస్వరం ఏంది? రెండవ పదంలో మొదటి అచ్చు ఆ. ఈ రెండింటికి బదులుగా ఏమవుతుంది? మన సంధి సూత్రం ఏంటి? పూర్వ పరస్వరములకు పరస్వరంబు ఏకాదేశమగుట సంధి కదా. అంటే పూర్వస్వరం అంటే మొదటి పదం చివరి అచ్చు మరియు రెండవ పదంలోని మొదటి అక్షరం. ఈ రెండింటికి బదులుగా పరస్పరం ఏకాదేశం అవుతుంది. అంటే రెండవ పదం మొదటి అక్షరం అనేది, అంటే మొదటి అచ్చు అనేది ఏకాదేశం అవుతుంది. చూద్దాం. రాముడు ప్లస్ అతడు. ఈ రాముడిని విడదీసి రాయగా రాముడ్ ప్లస్ ఉ ప్లస్ ఆ తాడు. చూడండి, ఇక్కడ ఉ అనేది పూర్వ స్వరము, ఆ అనేది పరస్వరము. ఈ రెండింటికి బదులుగా పరస్వరమైనటువంటి ఆ అనేది ఏకాదేశం అవుతుంది. ఏకాదేశం అంటే రెండింటి స్థానంలో పరస్వరం అన్నా రావడం, లేదంటే వేరేది ఏదైనా రావడం. కాబట్టి ఈ ఆ అనేది ఇడ్తో చేరి డా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకు? రాముడు ప్లస్ అతడు, రాముడతడు, రాముడతడు అనే సంధి రూపం ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ రాముడు ఈ పదంలో పూర్వస్వరము అంటే ఈ పదం చివరనున్న అచ్చు ఏముంది? ఇక్కడ చూడండి, డూలో ఉకారం ఉంది. అదేది? రస్వమైన ఉకారము. దానికి అచ్చు ఆ అనే అచ్చు పరమైంది. కాబట్టి ఏమవుతుంది? అప్పుడు రాముడు ప్లస్ అతడు, రాముడతడు అనే ఉత్వసంధి రూపం ఏర్పడుతుంది. అదేవిధంగా మనసు ప్లస్ అయినా ఏమవుతుంది చూద్దాం. మనస్ ప్లస్ ఉ ప్లస్ అయినా. చూడండి, ఇక్కడ పూర్వస్వరం ఏంది? ఉ. పరస్వరం ఏంది? ఐ. ఈ పూర్వ పర స్వరములకు బదులుగా
పరస్వరమైనటువంటి ఐ అనేది ఏకాదేశం అవుతుంది. కాబట్టి ఈ ఐ అనేది ఇస్‌తో చేరి సై అవుతుంది. అప్పుడేమవుతుంది మనకు సంధి రూపం? మనసు ప్లస్ అయినా మనసైన అనే రూపం ఏర్పడుతుంది. ఇంకా చూడండి నిజము ప్లస్ ఇది విడదీసి రాస్తే మూని ఇం ప్లస్ ఊ గదా! ఈ ప్లస్ ది లేదంటే ఇది ఏదైనా అనుకోవచ్చు. చూడండి ఉ అనేది పూర్వ స్వరము. ఈ అనేది పరస్వరము. ఈ పూర్వ, పర స్వరములకు మనకేమవుతది? పరస్వరం ఏకాదేశం అవుతది. పరస్వరం ఏంది ఇక్కడ? ఈ. ఈ అనేది ఏకాదేశమై, ఈ అనేది ఇంతో కలిసి ఏమవుతుంది? మీ అవుతుంది. అప్పుడు సంధి రూపం ఏమవుతది? నిజమిది అనే ఉకార సంధి రూపం అంటే ఉత్వ సంధి రూపం ఏర్పడుతుంది. చూడండి మనకు ఉత్వ సంధి ఏర్పడాలంటే ఏముండాలి? పూర్వ స్వరం ఏముండాలి? ఊ ఉండాలి. అంటే చూడండి మొదటి పదం చివరలో హ్రస్వమైన ఉకారం ఉండాలి. ఇక్కడ చూడండి రాముడు దీంట్లో ఉత్తుంది అంటే హ్రస్వమైన ఉకారం ఉంది. మనస్సు ఇక్కడ కూడా హ్రస్వమైన ఉకారము అనగా ఉత్తు ఉంది. అదేవిధంగా నిజము దీంట్లో కూడా హ్రస్వమైన ఉకారము అనగా ఉత్తు ఉంది. వీటికి అచ్చులు పరమయ్యాయి. చూడండి ఇక్కడ ఐ పరమైంది, ఇక్కడ ఈ మరియు ఇక్కడ ఆ అనేది పరమైంది. అంటే ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి యగు. అంటే ఉత్తునకు అచ్చుపరమైతే సంధి ఏ విధంగా ఉంటుంది? నిత్యము. నిత్యం అంటే సంధి విధించిన కార్యం ఏదైతే ఉందో తప్పకుండా జరుగుతుంది. నిత్యం అంటే తప్పకుండా జరుగుతుందన్నమాట. సంధి తప్పకుండా జరుగుతుంది. అయితే చూడండి మిత్రులారా, మనం ఈ ఉత్వ సంధి చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. మొదటి జాగ్రత్త కేవలము హ్రస్వమైన ఉకారానికి మాత్రమే అచ్చుపరమైతే ఉత్వ సంధి జరుగుతుంది. హ్రస్వమైన ఉకారము అంటే ఉత్తు అనగా ఉ. అంటే పూర్వపదం చివర ఏముండాలి మనకు? హ్రస్వమైన ఉకారము లేదా ఉత్తు ఉండాలి. ఉత్వ సంధి చేసేటప్పుడు పూర్వపదం అనగా మొదటి పదము పరిశీలించాలి. అంటే మనం ఉత్వ సంధి చేస్తాం కదా, మొదటి పదం అది ఏ రకమైన పదము అనేది ముందుగా పరిశీలించాలి. ఆ పదం అనేది ధృత ప్రకృతికమా లేదా ఒకవేళ ఇంకేమైనా పదమా అనేది చూడాలి. ధృత ప్రకృతికమా లేదా పేర్వాదుల ఇంకేమైనా పదాలు అనేటిది పరిశీలించాలి. ఎందుకంటే ఉత్తున ఖర్చు పరమైనప్పుడు సంధి నిత్యము. నిత్యం అంటే తప్పకుండా జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో వైకల్పికంగా సంధి రూపం వస్తుంది. కాబట్టి మనం మొదటి పదాన్ని పరిశీలించాలి. చూడండి ఇక్కడ మొదటి పదం అనేది మనం ఏమేం చూడాలి ఒకసారి తెలుసుకుందాం. అయితే ఈ మొదటి పదం అనేది ఏదైనా ధృత ప్రకృతికానికి సంబంధించిన విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయమా లేదంటే పేర్వాది శబ్దమా లేదంటే విశేషణమా అనే విషయాలు గమనించుకోవాలి. మూడవది పూర్వపదము ఇప్పుడే చూసాం కదా, విశేషణమా ధృత ప్రకృతికమా అని చూసుకోవాలి. అయితే అన్ని సందర్భాల్లో ఉత్తునకు సంధి నిత్యము కాదు. అన్ని సందర్భాల్లో ఉత్తునకు సంధి నిత్యం కాదు. అంటే తప్పకుండా జరగాల్సింది ఉంటుంది, తప్పకుండా జరిగేది ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఉత్వ సంధికి నిత్యము కాదు. ఉత్వ సంధిలో కూడా వైకల్పిక రూపం ఉంటుంది. అంటే ఉత్వ సంధిలో కూడా వైకల్పిక రూపం ఉంటుంది. అయితే మిత్రులారా, ఎక్కడెక్కడ మరి సంధి నిత్యం అవుతుంది, ఎక్కడెక్కడ వైకల్పిక రూపం అనేది ఏర్పడుతుందో మనం ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. అయితే మనం ఉత్తున ఖర్చు పరమైనప్పుడు సంధి నిత్యం అని తెలుసుకున్నాం కదా. ఇది రెండవ సూత్రము. ప్రథమేతర విభక్తి మరియు శత్రార్థక చువర్ణంబులందున్న ఉకారానికి సంధి వైకల్పికము. అంటే ప్రథమేతర విభక్తి మరియు శత్రార్థక చువర్ణంబులు వీటిలో ఉకారానికి సంధి అనేది వైకల్పికం అవుతుంది. అంటే ఒకసారి సంధి జరుగుతుంది, ఇంకోసారి సంధి జరగదు. చూడండి ప్రథమా విభక్తి దీంట్లో ఏమేం ప్రత్యయాలు ఉంటాయి? డు, ము, వు, లు. వీటిలో సంధి నిత్యము. ఈ డు, ము, వులు వీటిలో సంధి నిత్యము. చూడండి డూలో హ్రస్వమైన ఉకారం ఉంది, మూలో హ్రస్వమైన ఉకారము, ఊలో హ్రస్వమైన ఉకారము, ఇక్కడ కూడా హ్రస్వమైన ఉకారము. అంటే వీటి చివర
ఏముంది? ఉత్తు అనేది ఉంది. అదేవిధంగా ద్వితీయా విభక్తిలో ఇక్కడ చూడండి ను మరియు కొరకు, ఇంకా కు, అందున్. చూడండి ఈ ప్రత్యయాలు వీటి చివర ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారం ఉంది. ఇక్కడ నూలో మరియు కొరకు అన్నప్పుడు కూలో, ఇక్కడ కూలో అందు, ఇందులో దూలో ఏముంది మనకు? ఉత్తు ఉంది. అంటే హ్రస్వమైన ఉకారం ఉంది. ఏముంది మనకు? హ్రస్వమైన ఉకారం ఉంది. మరియు వీటితో పాటు ఇందు, ఎందు అనే శబ్దాలలో కూడా హ్రస్వమైన ఉకారం ఉంటుంది. అయితే ఇవేంటి మరి? ఈ ప్రత్యయాలు మనకు తెలిసి ఇవేంటి? ధృత ప్రకృతికాలు. అంటే ధృతము అంతముగా గల శబ్దాలన్నమాట. ఏంటి? ను, కొరకు, కు, అందు, ఇందు, ఎందు ఇటువంటి శబ్దాలు. అదేవిధంగా శత్రర్థకం అంటే చున్ ప్రత్యయము చేరిన క్రియలు అంటే వర్తమాన అసమాపక క్రియారూపాలు ఏమేమొస్తాయి? వచ్చుచు, పోవుచు, తినుచు, కొట్టుచు. ఇవన్నీ ఏంటి మరి? ఇవన్నీ ధృత ప్రకృతికాలు అనగా ధృతం చివరన గల పదాలు. ధృతం అంటే నకారం అని ముందే తెలుసుకున్నాం కదా మనం. ఇది ఏ ఏ రూపంలో ఉంటుంది? నా, ని, ఇన్, ను అనే రూపంలో ఉంటుంది ధృతం అనేది. ధృతం అంటే ఇక్కడ వ్యాకరణంలో అవసరం లేనప్పుడు తొలగిపోయేది. ఇలా తొలగిపోయినప్పటికీ ఆ పదానికి పూర్వమున్న అర్థం రావాలి. అటువంటివి ఏమవుతాయి? అటువంటి పదాలు ఏమవుతాయి? ధృత ప్రకృతికాలు అవుతాయి. అయితే ఇక్కడ చూడండి ను, కొరకు, కు, అందు, ఇంకా కొన్ని ఇందు, ఎందు ఈ ప్రత్యయాలన్నీ ధృత ప్రకృతికాలు. మరియు శత్రర్థకం అంటే వర్తమాన అసమాపక క్రియారూపాలైనటువంటి వచ్చుచు, పోవుచు, తినుచు, కొట్టుచు ఇవి కూడా ధృత ప్రకృతికాలే. ఈ ధృతం తొలగిపోతే వచ్చుచు అనే పదం యొక్క అర్థం మారదు. మిగతా పదాలలో కూడా అంతే. వీటి అర్థాలు మారవు. ఈ ధృతం తొలగిపోయినప్పటికీ వీటి యొక్క అర్థాలు అనేటివి మారవు. కాబట్టి కొట్టుచు, తినుచు, పోవుచు, వచ్చుచు అనే పదాలు ధృత ప్రకృతికాలు. ఇక్కడ మనకు ఈ ప్రథమేతర విభక్తి మరియు శత్రర్థక చువర్ణంబులందున్న ఉకారానికి సంధి వైకల్పికం కాబట్టి వీటిలో మనకు సంధి వైకల్పికంగా ఏర్పడుతుంది. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు ఉదాహరణల ద్వారా మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి మిత్రులారా, నన్ను ప్లస్ అడిగే ఏమవుతుంది? ఉత్వసంధి జరిగి నన్నడిగే అనే రూపం ఏర్పడుతుంది. అయితే చూడండి మిత్రులారా, నన్ను అనే పదము ధృత ప్రకృతికము అంటే ధృతము అంతంగా గల పదము. కాబట్టి ఒకవేళ సంధి జరగకపోతే ఈ ధృతం అనేది ఈ ధృతానికి ఈ అచ్చు కలిసి అప్పుడు ఏ రూపం ఏర్పడుతుంది? నన్ను నడిగే అనే వైకల్పిక రూపం ఏర్పడుతుంది. నన్ను నడిగే. అదేవిధంగా నా కొరకు ఇచ్చే ఏమవుతుంది? ఉత్వసంధి ప్రకారము నా కొరకిచ్చే అనే సంధి రూపం ఏర్పడుతుంది. అదేవిధంగా కొరకు అనే పదము ఏంది? ధృత ప్రకృతికము అంటే ధృతము అంతంగా గల పదము. కాబట్టి సంధి జరగకపోతే ఏమవుతుంది? ఈ ధృతానికి ఈ అచ్చు చేరి ఏమవుతుంది? నీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? నా కొరకు నిచ్చే అనే వైకల్పిక రూపం ఏర్పడుతుంది. ఏమవుతుంది? నా కొరకు నిచ్చే. అదేవిధంగా నాకు ప్లస్ ఆదరువు ఉత్వసంధి ప్రకారం నాకాదరువు అని సంధి రూపం ఏర్పడుతుంది. నాకు అనే పదము ఏంటి? ఇక్కడ ధృత ప్రకృతికము కాబట్టి ధృతము అంతంగా ఉంటుంది. అప్పుడేం జరుగుతుంది? ఈ ధృతంపై ఆ అనే అచ్చు చేరి ఏమవుతుంది? నా అవుతుంది. అప్పుడు నాకు నాదరువు అనే వైకల్పిక రూపం ఏర్పడుతుంది.
నాయందు ప్లస్ ఆశ. నాయందాశ అనేది ఉత్వ సంధి రూపము. ఇక్కడ చూడండి అందు అనేది ధృత ప్రకృతికం కాబట్టి దీని చివర ఏముంటుంది? ధృతము. ఈ ధృతానికి ఆ అనే అచ్చు కలిసి అప్పుడేమవుతుంది? నాయందు నాశ. నాయందు నాశ అనే వైకల్పిక రూపం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇందు ఉన్నాడు. అయితే ఇక్కడ ఉత్వ సంధి సూత్రం ప్రకారము ఇందున్నాడు. ఇందు ప్లస్ ఉన్నాడు, ఇందున్నాడు. ఇందు అనే పదము ధృత ప్రకృతికము అంటే ధృతము. ఇన్ అనే ధృతము అంతంగా గల పదం కాబట్టి ఇక్కడ ఈ ధృతానికి ఉ అనే అచ్చు చేరి ఏమవుతుంది? ఇందునున్నాడు. ఇందునున్నాడు అనే వైకల్పిక రూపం ఏర్పడుతుంది. అదేవిధంగా ఎందు ప్లస్ ఉంటివి ఏమవుతుంది? ఎందుంటివి అని ఉత్వ సంధి ఏర్పడుతుంది నిత్య రూపం. ఎందు అనే పదం ధృత ప్రకృతికము అంటే ధృతము అంతంగా కలది. ఇక్కడ ఇన్ అనేది అంతంగా కలదు. కాబట్టి సంధి ఏర్పడకపోతే ఈ ఇన్ పై ఉ అనే అచ్చు చేరి అప్పుడేమవుతుంది? ఎందునుంటివి. ఎందునుంటివి అనే వైకల్పిక రూపం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇవి శత్రార్థకాలు. వచ్చుచు ప్లస్ ఉండెను ఏమవుతుంది మనకు? వచ్చుచుండెను. వచ్చుచుండెను అనేది ఉత్వ సంధి రూపము. అయితే వచ్చుచు ఈ పదం ఏంది? ధృత ప్రకృతికము అంటే ధృతము అంతంగా గల పదము. అప్పుడు మనకు సంధి జరగనప్పుడు ఈ ధృతం మీద ఉ అనే అచ్చు చేరి ఏమవుతుంది అప్పుడు? వచ్చుచు నుండెను. వచ్చుచు నుండెను అనే వైకల్పిక రూపం ఏర్పడుతుంది. ఇంకా చూచుచు ప్లస్ ఏగెను ఉత్వ సంధి ప్రకారం ఏమవుతుంది? చూచు చేగెను. చూచు చేగెను. ఒకవేళ చూచుచు అనే పదము ధృత ప్రకృతికము కావున సంధి జరగకపోతే ఈ ధృతంపై ఏ అనే అచ్చు చేరి అప్పుడేమవుతుంది? చూచుచు నేగెను. ఏమవుతుంది? చూచుచు నేగెను అనే వైకల్పిక రూపం ఏర్పడుతుంది. చూడండి మిత్రులారా, ప్రథమేతర మరియు శత్రార్థకములందున్న ఉకారానికి అచ్చుపరమైతే ఏమవుతుంది? వైకల్పికం అవుతుంది. అంటే ఒకసారి సంధి జరుగుతుంది, మరోసారి సంధి జరగదు. ఇక్కడ సంధి జరిగితే ఉత్వ సంధి నిత్యంగా వస్తుంది. జరగకపోతే ఆ పదము మీదనున్నటువంటి ధృతానికి అచ్చుపరమై ఈ విధంగా వైకల్పిక రూపాలు ఏర్పడతాయి. ఇవి చూడండి, ఇవి నిత్య సంధులు. నా కొరకిచ్చే, నాకాదరువు, నాయందాశ, ఇందున్నాడు, ఎందుంటివి, వచ్చుచుండెను, చూచు చేగెను అనేవి నిత్య రూపాలు. నా కొరకునిచ్చే, నాకు నాదరువు, నాయందు నాశ, ఇందునున్నాడు, ఎందునుంటివి, వచ్చుచునుండెను, చూచుచునేగెను అనేవి వైకల్పిక రూపాలు. ఇవన్నీ ఎలా జరిగాయి మరి? ఆ పదం మీద ఉన్నటువంటి ధృతానికి అంటే ఇన్కు అచ్చు పరమైనప్పుడు ఈ వైకల్పిక రూపాలు ఏర్పడ్డాయి. ఇవే కాకుండా ఉత్వ సంధికి సంబంధించిన ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చూడండి, కురు ప్లస్ ఉసురు ఉత్వ సంధి సూత్రం ప్రకారం ఇదేమవుతుంది? కురుసురు. ఇది చిరెలుక. మరియు కడెదురు. కడు ప్లస్ ఎదురు కడెదురు. నడు ప్లస్ ఇల్లు నడిల్లు. నిడు ప్లస్ ఊర్పు నిడూర్పు. నిడూరుపు. ఇవన్నీ దేని ప్రకారం? ఇవన్నీ
ఉత్వ సంధి ప్రకారము. కానీ ఇవి తప్పు. ఇక్కడ ఉత్వ సంధి అనేది వర్తించదు. మరి ఎలా మరి? చూడండి ఇక్కడ ఈ పదాలు గమనించాలి. మనం ముందుగా చర్చించుకున్నట్టు ఈ పూర్వ పదము అంటే ఈ మొదటి పదం ఒకసారి పరిశీలించాలి. చూడండి ఇక్కడేమున్నాయి? కురు, చిరు, కడు, నడు, నిడు. కురు, చిరు, కడు, నడు, నిడు. ఈ పదాల యొక్క ఈ రా మరియు డాలకు అచ్చుపరమైతే ఏమవుతుంది? ద్విరుక్త టకార సంధి అవుతుంది. అంటే ఇట్కిట ద్విరుక్త టకారము ఆదేశంగా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనకేం ఆదేశంగా వస్తుంది? ద్విరుక్త టకారము ఇట్ ప్లస్ ఇట్ ఏమవుతుంది? ఇట్కిట. ఇది ఆదేశంగా వస్తుంది. ఏం ఆదేశంగా వస్తుంది? చిరు, కురు, కడు, నడు, నిడు పదాల రడలకు అచ్చుపరమైతే ఇట్కిట ఆదేశంగా వస్తుంది. ఆదేశం అంటే ఒక అక్షరాన్ని తొలగించి మరో అక్షరం శత్రువు వలె రావడం. ఒక అక్షరాన్ని తొలగించి మరో అక్షరం ఏ విధంగా వస్తుంది? శత్రువు వలె వస్తుంది. అంటే ఒక అక్షరాన్ని తొలగించి రావాలి. ఇక్కడ చూడండి కురు, చిరు, కడు, నడు, నిడు వీటికి రా అనేది ఉంది. ఇక్కడ డాని. ఈ రడాలకు బదులుగా ఏమొస్తుంది మనకు? ద్విరుక్త టకారము. ద్విరుక్త టకారం అంటే 2 సార్లు ఉచ్చరించబడిన టకారము. ఇది ఇట్ ప్లస్ ఇట్ ఇట్కిట అన్నమాట. చూడండి ఇప్పుడు ఏమవుతుంది? సంధి ఎలా ఏర్పడుతుంది మరి? ఇక్కడ చూడండి కురు ప్లస్ ఉసురు. ఉత్వ సంధి ప్రకారము కురుసురు అనేది కాకుండా ఇక్కడ ఏముంది? కురు అనే పదం ఉంది. ఇక్కడ రకారం ఉంది. అయితే దీన్ని తొలగించి మనకేం ఆదేశంగా వస్తుంది? ఇట్ ద్విరుక్త టకారం ఆదేశం వచ్చి ఏమవుతుంది? కుట్టుసురు అనే రూపం ఏర్పడుతుంది. కురు ప్లస్ ఉసురు ఏమవుతుంది? కుట్టుసురు. కురుసురు అనే సంధి రూపం తప్పు. ఏం కావాలి? కుట్టుసురు. ఇక్కడ చూడండి ఈ రాని తొలగించి మనకు ఏం ఆదేశంగా వచ్చింది? ద్విరుక్త టకారం ఆదేశంగా వచ్చింది. ఇట్కుట అనేది ఆదేశంగా వచ్చింది. ఈ రూని ఇది తొలగించి మనకు ఇట్కుట ద్విరుక్త టకారము ఆదేశంగా వచ్చింది. అప్పుడు ఏ రూపం ఏర్పడుతుంది మరి? కురు ప్లస్ ఉసురు కుట్టుసురు అనే రూపం ఏర్పడుతుంది. అదేవిధంగా చిరు ప్లస్ ఎలుక చిరెలుకన కాదు, చిట్టెలుక. మరియు కడు ప్లస్ ఎదురు కట్టెదురు. ఇంకా నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు. మరియు నిడు ప్లస్ ఊరుపు నిట్టూరుపు. నిట్టూరుపు అనే రూపాలు ఏర్పడతాయి. ఇవి మాత్రం ఉత్వ సంధి ఇక్కడ వర్తించదు. కురు, చిరు, కడు, నడు, నిడు పదాల యొక్క రడలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం అవుతుంది. ఇట్కిట అనేది ఆదేశంగా వస్తుంది. ఆదేశం అంటే మనం ఏం తెలుసుకున్నాము? ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరం శత్రువు వలె రావడం. ఆ వచ్చిన దానికి ఈ పరపదం అంటే రెండవ పదంలోని మొదటి అచ్చు అనేది కలిసి మనకు ఈ ద్విరుక్త టకారమైనటువంటి సంధి రూపాలు ఏర్పడతాయి. అదేవిధంగా నిగ్గు ప్లస్ అద్దము ఏమవుతుంది? నిగ్గద్దము. మరియు కరకు ప్లస్ అము కరకము. ఇవి దేని ప్రకారము? ఉత్వ సంధి ప్రకారము. కానీ ఇవి తప్పు. ఒకసారి ఈ నిగ్గు మరియు కరకు అనే పదాలు గమనించినట్లయితే నిగ్గు మరియు కరకు అనే పదాలు ఏమిటవి? విశేషణాలు. ఏమిటవి? విశేషణాలు. ఈ అద్దము నామవాచకాలు. ఏంటి? అద్దము అమ్ము అనేటివేమి? నామవాచకాలు. నిగ్గు కరకు అనేటివి విశేషణాలు. అయితే చూడండి
ఇలా ఉంటే ఏమవుతుంది ఇక్కడ? విశేషణంకు విశేషముతో చేసిన సమాసం. అంటే విశేషణముకు నామవాచకాలతో చేసినటువంటి సమాసాల్ని ఏమంటారు? కర్మధారయ సమాసాలు అంటారు. ఏమంటారు? కర్మధారయ సమాసాలు అంటారు. అయితే ఇక్కడ చూడండి, కర్మధారయ సమాసంలో ఉత్తునకు అచ్చు పరముగా ఉన్నప్పుడు అనగా ఏంటి ఇక్కడ? ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు అంటే రస్వమైన ఉకారము చివర ఏమొస్తుంది? ఇట్ అనేది ఆగమంగా వస్తుంది. ఏం ఆగమంగా వస్తుంది ఇక్కడ? ఇట్ అనేది ఆగమంగా వస్తుంది. అంటే ఆగమం అంటే మిత్రుని వలె అంటే ఏ అక్షరాన్ని తొలగించకుండా ఇట్ అనేది ఆగమంగా చేరుతుంది. ఎక్కడ? పూర్వ పదము చివర అంటే మొదటి పదము చివర ఇట్ అనేది ఆగమంగా వస్తుంది. ఏమొస్తుంది? ఇట్. అప్పుడు ఏ రూపం ఏర్పడుతుందో చూడండి. నిగ్గు ప్లస్ అద్దము. మనకి ఏం ఆగమంగా వస్తుందని తెలుసుకున్నాం? ఇట్. అప్పుడు ఈ ఇట్‌తో అచ్చు కలిసి ఏ రూపం ఏర్పడుతుంది? నిగ్గు టద్దము. నిగ్గుటద్దము. అదేవిధంగా కరకు ప్లస్ అమ్ము. కరకు అంటే ఏంది? పదునైన. అమ్ము అంటే బాణము. అంటే కరకుటమ్ము అంటే అదేవిధంగా కరకు అంటే పదునైన, అమ్ము అంటే బాణము. చూడండి ఇక్కడ కరకు ప్లస్ అమ్ము ఏమవుతుంది మనకు? ఇక్కడ ఇట్ ఆగమంగా వస్తుంది. ఈ ఇట్‌కు ఆ అనే అచ్చు చేరి ఏమవుతుంది? కరకుటమ్ము. ఇక్కడ నిగ్గు ప్లస్ అద్దము, నిగ్గుటద్దము, కరకు ప్లస్ అమ్ము, కరకుటమ్ము అనే టుగాగమ సంధి రూపాలు ఏర్పడతాయి. కానీ నిగ్గు ప్లస్ అద్దము, నిగ్గద్దము, కరకు ప్లస్ అమ్ము, కరకమ్ము అనే ఉత్వ సంధి రూపాలు ఇక్కడ ఏర్పడవు. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇందులో ఏముంది చూడండి. ఈ పదాలేంది ఏమిటివి? విశేషణాలు. ఇవి నామవాచకాలు. మనకు కర్మధారయ సమాసంలో ఏం జరుగుతుంది? విశేషణాలకు నామవాచకాలతో చేసిన సమాసాలు. కాబట్టి ఇట్ అనేది ఆగమంగా వచ్చి మనకు ఈ టుగాగమ సంధి రూపాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఈ క్రింది వాటిని చూడండి. ఇక్కడ పేరు ప్లస్ ఉరము ఏమవుతుంది? పేరురము. చిగురు ప్లస్ ఆకు చిగురాకు. మరియు పొదరు ప్లస్ ఇల్లు పొదరిల్లు. ఇవే కాకుండా చూడండి, ఈ పదాలను పరిశీలించినట్టయితే చూడండి, పేరు, చిగురు, పొదరు ఇవేంటి? పేర్వాది శబ్దములు. ఏ శబ్దాలు ఇవి? ఏ పదాలు? పేర్వాది శబ్దములు. మరియు ఇది ఏ సమాసం చూడండి, ఇది కూడా కర్మధారయ సమాసమే. ఈ కర్మధారయ సమాసంలో పేర్వాది శబ్దములకు అచ్చుపరమైనప్పుడు ఏమవుతుంది? టుగాగమంబు విభాషణగు. అంటే ఇట్ అనేది ఆగమంగా వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఇట్ అనేది ఆగమంగా రాకపోతే ఎలా ఉంటుంది? పేరు ప్లస్ ఉరము పేరురము, చిగురు ప్లస్ ఆకు చిగురాకు, పొదరు ప్లస్ ఇల్లు పొదరిల్లు అనే ఉత్వసంధి రూపాలు ఏర్పడతాయి. ఒకవేళ ఇట్ అనేది ఆగమంగా వస్తే ఏమవుతుంది మరి? చూడండి, పేరు ప్లస్ ఉరము ఇట్ ఆగమంగా వస్తే ఈ ఇటుకు ఊ అనే అచ్చు చేరి ఏ రూపం ఏర్పడుతుంది? పేరుటురము. అదేవిధంగా చిగురు ప్లస్ ఆకు చిగురు ప్లస్ ఆకు. ఆల్రెడీ మనకు చిగురాకు అనేది ఉత్వసంధి రూపం ఏర్పడింది. ఇక్కడ మొదటి పదం చివర ఇట్ అనేది ఆగమంగా వస్తే ఏమవుతుంది? ఈ ఇట్‌కు ఆ అనే అచ్చు చేరి ఇదేమవుతుంది? టా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకు సంధి రూపము?
చిగురుటాకు. అదేవిధంగా పొదరు ప్లస్ ఇల్లు, పొదరిల్లు అనేది ఉత్వసంధి రూపం ఏర్పడింది. పొదరు ప్లస్ ఇల్లు. ఇట్ అనేది ఆగమంగా వస్తే ఈ ఇట్‌కు ఈ అచ్చు చేరి టి అవుతుంది. అప్పుడేమవుతుంది? పొదరు ప్లస్ ఇల్లు. పొదరుటిల్లు. పొదరుటిల్లు అనే వైకల్పిక రూపాలు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి, పేరు ప్లస్ ఊరము పేరురము మరియు పేరుటురము. చిగురు ప్లస్ ఆకు చిగురాకు మరియు చిగురుటాకు. అదేవిధంగా పొదరు ప్లస్ ఇల్లు పొదరిల్లు, పొదరుటిల్లు అనే రూపాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చేయు ప్లస్ అతడు, చేయతడు అనేది ఉత్వసంధి ప్రకారం ఏర్పడేది. కానీ ఇది తప్పు. ఇక్కడ ఎలా ఏర్పడుతుందంటే చూడండి, పూర్వపదం ఏంది? చేయు. చేయు అనే పదం ఎటువంటిది అనేది మనం గమనించాలి. ఈ చేయు అనే పదం ఏందంటే తద్ధర్మార్థక క్రియ. చేయు అనే పదం ఏంది? అనే ఎటువంటి క్రియ? చేయు కానివ్వండి, చేసెడు, వచ్చు, చేయు, పలుకు, ఉండు. ఈ క్రియలు ఉదంతాలు అంటే ఉత్తు అంతముగా గల క్రియలు. చూడండి, చేయు ఇందులో ఉత్తుంది అంటే రస్వ ఉకారం ఉంది, దీంట్లో రస్వమైన ఉకారం ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. కాబట్టి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము అనే సూత్రంతో మనము ఇక్కడ ఉత్వసంధి చేయరాదు. చేస్తే ఏమవుతుంది? చేయు ప్లస్ అతడు చేయతడు, చేసేడతడు, వచ్చప్పుడు, చేయంత, పల్కవి, ఉండంత అనే రూపాలు ఏర్పడతాయి. ఇవి ఎంత మాత్రము సరికావు. అయితే ఈ క్రియలన్నీ ఎటువంటివి? తద్ధర్మార్థ క్రియలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే క్రియలు. మరియు వీటి చివర రస్వమైన ఉకారం ఉంది. ఈ తద్ధర్మార్థ క్రియలకు ఇక్కడ ఏమైంది? అచ్చుపరమైనప్పుడు నుగాగమం అవుతుంది. చూడండి, ఈ తద్ధర్మార్థక క్రియలకు అచ్చుపరమైనప్పుడు ఏమవుతుంది? న్ అనేది ఆగమంగా వస్తుంది. ఏం ఆగమంగా వస్తుంది? ఇన్ అనేది ఆగమంగా వచ్చి వీటికి అచ్చుపరమై ఏమవుతుంది? ఉదాహరణకి ఇన్కు ఆ పరమైతే నా, ఈ పరమైతే నీ, ఆ విధంగా ఏర్పడి నుగాగమ సంధి అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, చేయు ప్లస్ అతడు ఇవి తద్ధర్మార్థక క్రియ కాబట్టి వీటి చివర ఇన్ అనేది ఆగమంగా వస్తుంది. చేసెడు వీటికి ఇన్, మరియు వచ్చు దీనికి కూడా ఇన్, చేయు ఈ క్రియకు చివర కూడా ఇన్, పలుకు ఇన్, ఉండు ఇన్. తద్ధర్మార్థం అంటే ఏం లేదు మిత్రులారా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే క్రియలు. చూడండి, ఇక్కడ చేయు అతడు గతంలో చేశాడు, ప్రస్తుతం చేస్తాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. కాబట్టి చేయు అనేది ఇక్కడ తద్ధర్మార్థ క్రియ. ఈ విధంగా చేయు ప్లస్ అతడు ఏమవుతుంది? చేయునతడు. ఏమవుతుంది? చేయునతడు. ఇటువంటి క్రియలకు ఇన్ అనేది ఆగమంగా వస్తుంది. కాబట్టి ఇదే సంధి నుగాగమ సంధి. ఇదేంది? నుగాగమ సంధి. చూడండి మిత్రులారా, అందుకే మీకు మొదట చెప్పాను, ఈ పూర్వపదాన్ని అది ఎటువంటి పదమో గమనించాలి. ఇక్కడ చూడండి, చేయు, చేసెడు, వచ్చు, ఇక్కడ కూడా చేయు, పలుకు, ఉండు ఇవన్నీ ఏంటి? ఉదంతము అంటే రస్వమైన ఉకారము అంటే ఉత్తు అంతంగా కలిగినటువంటి తద్ధర్మార్థాలు, తద్ధర్మార్థక క్రియలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగే క్రియలు. గతంలో జరిగేవి ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. సూర్యుడు ఉదయించును. ఉదాహరణకి సూర్యుడు ఉదయించును అనుకుందాం. గతంలో ఉదయించాడు, ప్రస్తుతం ఉదయిస్తున్నాడు,
భవిష్యత్తులో కూడా ఉదయిస్తాడు. ఇటువంటి క్రియలేమవుతాయి? తద్ధర్మార్థ క్రియలు. వీటికి చివర అంటే ఈ తద్ధర్మార్థ క్రియల చివర ఏం ఆగమంగా వస్తుంది? ఇన్ అనేది ఆగమంగా వస్తుంది. ఇన్. ఈ ఆగమంగా వచ్చిన ఇన్‌కు అచ్చుపరమై అప్పుడు సంధి ఏర్పడుతుంది. చేసెడు ప్లస్ అతడు ఏమవుతుంది? చేసెడు నతడు. చేసెడు నతడు. అదేవిధంగా వచ్చు ప్లస్ అప్పుడు. వచ్చప్పుడు కాదు. వచ్చునప్పుడు. వచ్చునప్పుడు. చేయు ప్లస్ అంత. చేయునంత. అదేవిధంగా పలుకు ప్లస్ అవి. పల్కునవి. పలుకునవి. ఉండు ప్లస్ అంత. ఉండునంత. ఉండునంత. చూడండి మరోసారి గమనించండి. చేయు ప్లస్ అతడు, చేయతడు అనే సంధి రూపము, ఉత్వ సంధి రూపం తప్పు. చేయు అనే క్రియ ఎటువంటి క్రియ? తద్ధర్మార్థ క్రియ కాబట్టి దీనికి తర్వాత ఇన్ అనేది ఆగమంగా వచ్చి అచ్చుతో కలిసి నుగాగమం ఏర్పడుతుంది. కాబట్టి చేయు ప్లస్ అతడు, చేయతడు అనే సంధి రూపం తప్పు. చేయు ప్లస్ అతడు, చేయునతడు. చేసెడు ప్లస్ అతడు, చేసెడునతడు. వచ్చు ప్లస్ అప్పుడు, వచ్చునప్పుడు. చేయు ప్లస్ అంత, చేయునంత. పలుకు ప్లస్ అవి, పలుకునవి. ఉండు ప్లస్ అంత, ఉండునంత. పలుకు ప్లస్ ఆమె, పల్కామె కాదు, పలుకునామె. ఈ విధమైన రూపాలు నుగాగమంలో ఏర్పడతాయి. నుగాగమం అంటే ఇన్ అనేది ఆగమంగా వచ్చును. మిత్రుని వలె వస్తుందన్నమాట. ఎక్కడ వస్తుంది? పూర్వపదము చివర. చేసేడు ఉంది. దీని పదం చివర వస్తుంది ఇన్ అనేది. అయితే ఇంకా ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ. ఇక్కడ చూడండి మిత్రులారా, రాజు ప్లస్ ఆజ్ఞ ఏమవుతుంది? మనం ఏమనుకుంటాము? రాజాజ్ఞ అని అనుకుంటాము. ఎందుకంటే ఇందులో ఉకారం ఉంది, అంటే రసమైన ఉకారం ఉంది, ఈ అచ్చు ఉంది. ఈ అచ్చు చేరి ఏమవుతుంది అనుకుంటాము మనము? రాజాజ్ఞ అనుకుంటాము. అది తప్పు. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, రాజా ప్లస్ ఆజ్ఞ. ఈ రాజా అనే పదం సంస్కృత పదము. ఏ పదం ఇది? సంస్కృత పదము. దీంట్లో చివరేముంది? అకారం ఉంది. ఇది ఆకారము. ఈ రెండింటికి బదులుగా చూడండి ఇక్కడ ఆ మరియు ఆ, ఈ రెండింటికి బదులుగా ఏం ఏకాదేశం అవుతుంది ఇక్కడ? ఇది ఏ సంధి? మీకు ఏ సంధి అనిపిస్తుంది ఇక్కడ? చూడండి, ఆయి ఊరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశం అవుతుంది అనే సవర్ణ దీర్ఘ సంధి ప్రకారము ఇక్కడ ఏమవుతుంది? రాజా అనే సంస్కృత పదంలో చివరేముంది? ఆకారము. మరియు పరపదం మొదటిలో ఏముంది? ఆకారము. ఈ రెండింటికి బదులుగా మనకి ఏమి ఏకాదేశం కావాలి? దీర్ఘం ఏకాదేశం కావాలి. ఇక్కడ దీర్ఘం అంటే ఆ కదా, దీర్ఘం ఏకాదేశం అయ్యేప్పుడు ఏమవుతుంది? రాజాజ్ఞ. చూడండి, రాజా ప్లస్ ఆజ్ఞ, రాజాజ్ఞ. ఇది సంస్కృత సంధి, సంస్కృత సవర్ణ దీర్ఘ సంధి. కానీ ఇక్కడ చూడండి, రాజు ఇది తెలుగు పదము, రాజా సంస్కృత పదము, రాజు తెలుగు పదము. చూడండి, రాజు ఆజ్ఞ అంటే రాజు యొక్క ఆజ్ఞ అనే అర్థం వస్తుంది కదా ఇక్కడ. అయితే రాజు ప్లస్ ఆజ్ఞ, రాజాజ్ఞ అనే రూపం రాదు. ఎందుకు? షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకార రుకారములకు అచ్చుపరమైనప్పుడు ఇన్ అనేది ఆగమంగా వస్తుంది. ఇక్కడ కూడా ఇన్ అనే ఆగమం అంటే నుగాగమం అవుతుంది. అప్పుడేమవుతుంది? రాజు ప్లస్ ఆజ్ఞ. అయితే షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకార రుకారములకు అచ్చుపరమైనప్పుడు ఇన్ అనేది ఆగమంగా వస్తుంది కదా. అంటే మిత్రుని వలె ఇన్ అనేది ఆగమంగా వస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ ఇన్కు ఈ అచ్చు చేరి రాజునాజ్ఞ
రాజునాజ్ఞ అనే నుగాగమ సంధి రూపం ఏర్పడుతుంది. చూడండి మిత్రులారా, నుగాగమం ఈ కింది సందర్భాల్లో ఏర్పడుతుంది. ఇక్కడ ఉత్వ సంధి చేస్తే అది తప్పవుతుంది. కాబట్టి ఇన్‌కు అచ్చు చేరి నుగాగమం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ రాజా ప్లస్ ఆజ్ఞ, రాజాజ్ఞ అనేది సవర్ణ దీర్ఘ సంధి, అది సంస్కృత సంధి. రాజా అనే పదము సంస్కృత పదము. ఇక్కడ చూడండి, రాజు అనే పదం తెలుగు సంధి. మరియు ఇక్కడ తెలుగు సంధి అయినటువంటి ఉత్వ సంధి రాదు. ఎందుకంటే రాజు ఆజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ. ఇదే సమాసము షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకార రుకారములకు అచ్చుపరమైనప్పుడు ఏం ఆగమంగా వస్తుంది? ఇన్ అనేది ఆగమంగా వస్తుంది. ఇన్ ఆగమంగా వచ్చి దానికి అచ్చు చేరి రాజు ప్లస్ ఆజ్ఞ, రాజునాజ్ఞ అనే నుగాగమ సంధి రూపం ఏర్పడుతుంది. చూడండి మిత్రులారా, మనము ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము అంటే సంధి తప్పకుండా ఏర్పడుతుంది అనే సూత్రంతో పాటు మనము ఇన్ని రకాలుగా చర్చించుకున్నాము. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం సులభంగా సందుల గురించి వచ్చిన సమస్యలను చేయగలుగుతాము మిత్రులారా. అయితే ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చిన విషయం ఇది. ఈ వీడియోలో ఏవైనా కానీ పొరపాట్లు ఉన్నట్లయితే సహృదయంతో మాకు తెలియజేయండి, కామెంటు రూపంలో పెట్టండి. సరేనా మిత్రులారా? ధన్యవాదాలు.